ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. నమస్తే మాతాజీ, అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. నమస్తే అమ్మా, అందరికీ నమస్తే. నమస్తే. మనం ఇప్పుడు వేదాంత దర్శనంలోని ద్వితీయ అధ్యాయంలోని ప్రథమ పాదములో 4వ సూత్రాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సూత్రంలో న విలక్షణత్వాదస్య తతాత్వం చ శబ్దాత్ అంటాడు. అనగా మీరు ఈ దృశ్యమాన ప్రపంచం ఏదైతే ఉందో, అనగా దృశ్యమానము అంటే కార్యరూప జగత్తు ఏదైతే ఉందో, ఈ కార్యరూప జగత్తున మనం ఏం చూస్తున్నాము? చిన్న విత్తనం ఉంటది. విత్తనం చాలా చిన్నది ఉంటది, కానీ దాని నుండి ఒక పెద్ద వటవృక్షము తయారవుతుంది. అంటే అది జడ పదార్థము కదా. ఆ జడ పదార్థము నుండి అంత పెద్ద వృక్షం అవ్వడం, మరలా ఆ వృక్షాన్ని మనం పరిశోధన చేస్తే అందులో చైతన్య తత్వం ఉంది అని స్వీకరిస్తూ ఉన్నాం కదా. వృక్షాదుల యందు కూడా జీవుడు ఉన్నాడు. అలాగే మాతృగర్భం తీసుకుందాం. మాతృగర్భములో ఒకవేళ ఆత్మ ప్రవేశించలేదనుకోండి, ఆ శరీరం వికసింపబడుతుందా? వికసింపబడదు. కనుక జడత్వం యొక్క గొప్పతనం ఎక్కడుంది? జడత్వము వృద్ధి చెందాలి అంటే అందులో చైతన్యత్వమే కనబడుతుంది కదా. కావున జడత్వము నుండి ఇదంతా జరిగింది అనడానికి మాకు ఒప్పుకోవడానికి ఇష్టం లేదు అన్నప్పుడు, ఇక్కడ నిజమే విత్తనము నుండే వృక్షం పుట్టింది అనేది సత్యం. కానీ ఆ వృక్షం వికసింపబడాలి అంటే అందులో చైతన్య తత్వం ఉంది. చైతన్య తత్వము వలన వృక్షం వికసింపబడింది. మాతృగర్భములో శిశువు వికసింపబడాలి అంటే అక్కడ జీవాత్మ అనే ఒక చైతన్య తత్వం ఉంది. చెప్పండి అమ్మా. కాదనడానికి మేము కూడా కాదు అనట్లేదు. ఈ ప్రపంచములో చైతన్య తత్వము లేనిది మట్టి నుండి కుండ తయారవ్వదు, సువర్ణము నుండి ఆభరణాలు తయారవ్వవు, తంతువుల నుండి వస్త్రము తయారవ్వదు. అందరము స్వీకరిస్తున్నాం ఏంటి? అక్కడ మూల పదార్థాలు ఉండాలి, అలాగే చేయువాడు కూడా ఉండాలి. ఇప్పుడు సువర్ణముతో ఒక ఆభరణం తయారైంది. ఇప్పుడు మనము ఆభరణాన్ని అంత అందంగా తయారు చేయడానికి సువర్ణకారుడి యొక్క పనితీరు అందులో ఉంది. కానీ స్వయముగా సువర్ణకారుడు అందులో ప్రవేశించాడా? ప్రవేశించలే. అందులో అతని యొక్క శిల్ప అంటే అతని యొక్క కళాతత్వం ఉంది, అతని యొక్క యోజన ఉంది, అతని యొక్క ఆలోచన ఉంది. ఇలా డిజైన్ చేయాలి, ఇలా దీన్ని ఇలా చిత్రీకరించాలి అనేది అతని యొక్క మస్తిష్క భాగములో జరుగుతున్న ఆ కళ ఆ సువర్ణములో కనబడుతుంది. కానీ సువర్ణము సహజంగా అంత ఆభరణంగా తయారవ్వడానికి సువర్ణానికి అంత శక్తి లేదు. అటులనే కుమ్మరి అంటే కంసాల వాడు అంత అందంగా ఆభరణం తయారు చెయ్యాలి అంటే
అతనికి బంగారాన్ని ఉత్పత్తి అంటే బంగారాన్ని పుట్టించే శక్తి లేదు. లేదు. కానీ బంగారాన్ని ఎంత అందంగా తీర్చిదిద్దాలో తెలుసు, ఆ నైపుణ్యం ఉంది. అతనికి తెలుసు, ఆ నైపుణ్యత ఉంది. అంటే అటులనే ఈ కార్యరూప జగత్తున మూల ప్రకృతి ఉంది. ఇందులో నీరు తయారవ్వడం, వృక్షాదుల యొక్క నిర్మాణము, లతలు, తీగలు, పుష్పాలు, కాయలు, పర్వతాలు, ఈ విధంగా ఏదైతే కార్యరూప జగత్తు కనబడుతుందో ఇది భగవంతుని యొక్క సామర్థ్యమే. భగవంతుడే ఇంత అద్భుతమైన నిర్మాణం చేశాడు. కానీ భగవంతుడు చేసినంత మాత్రాన ఆ మూల పదార్థాన్ని కూడా దేవుడే పుట్టించాడు అనడానికి వీలు లేదు. మూల పదార్థము నుండి ఇంత గొప్ప సృష్టిని తయారు చేశాడు. భగవంతుణ్ణి ఎందుకు స్తుతించాలి, భగవంతుణ్ణి ఎందుకు ఆరాధించాలి అంటే మనం అనొచ్చు, ఇంత అద్భుతమైన కార్యరూప జగత్తుని అతను తయారు చేశాడు, మనం ఉపయోగించుకుంటున్నాం కాబట్టి అతని యొక్క స్తుతి చెయ్యడములో లేశమాత్రం మనకు సంకుచిత భావం ఉండకూడదు. కానీ ఈ సృష్టియే అతని నుండి పుట్టింది అంటే మూల సృష్టియే భగవత్ తత్వము నుండి పుట్టింది అనడానికి వీల్లేదు. సాంఖ్యకారుడైనా సరే, యోగ దర్శనకారుడైనా సరే, వేదాంతకారుడైనా సరే, మనుధర్మరాజైనా సరే, ఏ ఋషులైనా సరే, ఎవరైతే ఈశ్వరీయ వాదాన్ని ప్రతిపాదిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ కార్యరూప జగత్తు పరమాత్ముని వలననే వికసింపబడింది. పరమాత్ముడే అందంగా చెక్కాడు దీన్ని. కొన్ని సందర్భాలలో కుమ్మరి వాడయ్యాడు పరమాత్ముడు. కొన్ని సందర్భాలలో ఇప్పుడు మనం నెమలిని తీసుకుంటే దాని యొక్క ఏవైతే రెక్కలు ఉంటాయో ఈ వర్షాకాలంలో అది ఆ రెక్కలు ఇప్పేటప్పుడు భగవంతుని యొక్క కళ నాస్తికుణ్ణి కూడా ఆస్తికంగా చెయ్యగలిగే భావం ఏర్పడుతుంది. మనం నెమలిని గమనిస్తే అది ఎంత చక్కగా తన పొరల్ని ఇప్పుతూ ఉంటారు. మీరు ఆ పంకముని పట్టుకుంటే అవి ఎంత సన్న పోగులు ఉంటాయో. అందులో నీలం కలర్ ఉంటుంది, ఆకుపచ్చ రంగు ఉంటుంది, శంఖములాగా డిజైన్ ఉంటుంది. అంటే పరమాత్ముని యొక్క పనితరము ఎంత గొప్పది, ఎంత సామర్థ్యం ఉంటే పరమాత్ముడు ఇంత అందంగా తయారు చేస్తాడు. ఉడతని చూడండి, అది చెట్టు మీదకి చకా 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 ఎక్కుతుంది. చీమల్ని చూడండి, అవి తమకు కావలసిన ఆహార పదార్థాలని అనేక తన సజాతీయ వాళ్ళందరినీ ఎంబడబెట్టుకొని యాత్ర చేస్తుంది. మనము రక్త సంబంధికులమే, ఒకరినితో ఒకరం ఉండడం లేదు. కానీ చీమల యొక్క జుండు చూడండి, లెక్క పెట్టలేము, అంత ఐక్యంగా అవి వెళ్తూనే ఉంటాయి, వస్తూనే ఉంటాయి. ఈ సృష్టిని చూస్తున్నప్పుడు మనకు పరమాత్ముడు గోచరం అవుతాడు. కానీ శాస్త్రం ఏం చెబుతుంది అంటే ఈ ప్రకృతి అనేది జీవునకు సౌకర్యము కొరకు, జీవుని యొక్క కర్మ ఫలాలను అనుభవించడం కొరకు. ఇప్పుడు సుకృతమే లోకాః అని ఇవాళ మనం అథర్వవేదంలోని ఒక మంత్రం చదువుతూ ఉంటే ఎంత చక్కగా చెప్తున్నా. ఏమని అంటే, నేను ఎట్టి లోకమున ప్రవేశించాలి అని జీవుణ్ణి అడుగుతున్నా. జీవుడు పరమాత్ముని అడుగుతున్నా, నేను ఏ లోకమున ప్రవేశించాలి అంటే ఈ లోకమున రెండు ఐశ్వర్యాలు చాలా గొప్పవి. ఒకటి నాకలోకం, ఏన నాకః అని మనం చదువుతాం ఈశ్వర స్తుతి ప్రార్థన ఉపాసన మంత్రాలలో. నాకము అంటే ఏంటి అంటే కమ్ అంటే సుఖం, క అంటే సుఖం, రెండవ క అంటే ఆకాశం. మొదటిది కమ్, నాకం, కమ్. కమ్ అంటే
ఇంద్రియాల ద్వారా లభించే సుఖం. నా దుఃఖరహితముగా అంటే స్వర్గం లోకమపి నో నయాసి సంజాయయ సహ పుత్రైశ్యామ గృహ్ణామి హస్తమనుమైత్వత్రమ నస్తారి నృతిమో అరాతిహి. హే పరమాత్మన్, ఏ లోకమున అయితే భార్యాభర్తలు, తల్లిదండ్రులు, ఆరోగ్యవంతమైన సంతానము, కొరతలేని ఐశ్వర్యము, ప్రేమను పంచే బంధుమిత్రులు, ఈ లోకమున నన్ను ప్రవేశింపజేయు అంటాడు జీవుడు పరమాత్మని. నన్ను ఎక్కడ ప్రవేశింపజేయు? ఎక్కడైతే ధార్మికులైన తల్లిదండ్రులు ఉన్నారు, పరస్పరం అనుకూల భావాలున్న భార్యాభర్తలు, ఆ ఇరువురు ద్వారా కలిగిన సంతానము ఆరోగ్యంగా ఉన్నారు, బుద్ధిమంతులుగా ఉన్నారు, చక్కగా ఆహ్లాదకరంగా ఉంది ఆ స్థలం. అక్కడ విశేషమైన పదార్థాలు ఉన్నాయి అనుభవించడానికి. అట్టి సుఖమును అనుభవిస్తున్న సమయములో బంధుమిత్రులు కూడా మా పట్ల ప్రీతియుక్త వ్యవహారమే చేయుదురు. అట్టి లోకమున మమ్ములను ప్రవేశింపజేయు అంటే భగవంతుడు అంటున్నాడు, ప్రవేశింపజేస్తాను. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో, ఉత్తమ తల్లిదండ్రులు, అన్యోన్యత కల భార్యాభర్తలు, ఆ ఇరువురి ద్వారా వచ్చిన ఉత్తమ సంతానము, అనేక రకాల ఐశ్వర్యాలు, అట్టి సిరి సంపదలను చూసి కూడా బంధుమిత్రులు ప్రేమించే వాళ్ళు లభిస్తారో నన్ను ఆ లోకమున ప్రవేశింపజేయు హే పరమాత్మన్ అని ఈ జీవుడు వేడుకుంటున్నాడు. పరమాత్ముడు ఏమన్నాడు? నీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తా. పరమాత్ముడు ఏమంటాడు? నేను ఇట్టి విశేషమైన ఐశ్వర్యాలతో కూడుకున్న లోకమున నేను నిన్ను ప్రవేశింపజేస్తాను అంటే, ఇప్పుడు ఈ జీవుడు కోరుకుంటున్నటువంటి ఏదైతే ఐశ్వర్యాలు ఉన్నాయో అవి లోకమున ఉన్నాయా లేవా? ఉన్నవి. ఉన్నాయి. పోనీ అందరం అట్టి లోకాన్ని చూసామా అంటే అనుభవిస్తున్నామా? అందరూ అనుభవించట్లేదు. అందరూ అనుభవించట్లేదు. మంచి అమ్మ నాన్న లభిస్తే ఉత్తముడైన భార్య, ఉత్తముడైన భర్త లభించదు. అమ్మ నాన్న భార్యాభర్తలు మంచిగా ఉంటే ఆరోగ్యవంతమైన సంతానము లభించరు. పోనీ ఉత్తమ తల్లిదండ్రులు, ఉత్తమ భార్యాభర్తలు, వాళ్ళ వల్ల కలిగిన మంచి సంతానం ఉంది అంటే సిరి సంపదలు ఉండవు. పోనీ ఎక్కడైనా సిరి సంపదలు ఉన్నవి, మంచి సంతానం ఉన్నారు, భార్యాభర్తలు చక్కగా ఒకరినొకరు గౌరవించుకుంటారు, వాళ్ళ అమ్మ నాన్నలు అందరూ హ్యాపీగా ఉన్నారు అంటే ఈ ఐశ్వర్యాలను చూసి బంధుమిత్రులు ఓర్చుకునే వాళ్ళు ఉండరు. పోనీ ఎక్కడైతే ఈ 5 ఉన్నవో, ఉత్తమ తల్లిదండ్రులు, ఉత్తమ భార్యాభర్తలు, ఉత్తమ సంతానము, ఉత్తమ ఐశ్వర్యము, ప్రేమించే బంధుమిత్రులు ఉన్నటువంటి ఏదైతే విశేషమైన సుఖం ఉందో ఇది ఎవరైనా అనుభవించారా? అనుభవిస్తారు కాబట్టే స్వర్గం లోకం అభినో నయాసి. అందుకే జీవుడు కోరుతున్నాడు, హే పరమాత్మన్, నీ కార్యరూప జగత్తున ఇంతటి ఐశ్వర్యము గల లోకం ఉంది, ఒకే చోట ఇన్ని ఐశ్వర్యాలు దొరికే లోకం ఉంది, నన్ను అందులోకి ప్రవేశింపజెయ్యు, నన్ను అక్కడ కూర్చోబెట్టు అని ఈ జీవుడు అడుగుతున్నాడంట. అప్పుడు పరమాత్ముడు ఏమంటాడంటే, నేను నిన్ను కూర్చోబెడతాను. ఎలా? అగ్ని సాక్షిగా వివాహము జరుపుకుంటున్నటువంటి భార్యాభర్తలు ఆ హస్తాన్ని చేపట్టి ఆ పాణిగ్రహ సమయములో పురుషునితో భార్య కోరుతుంది, ఏ ఆర్యపుత్ర,
అగ్ని సాక్షిగా నేను నీ హస్తమును చేపట్టి నీ హృదయములో నేను భార్య స్థానము పొందుచున్నాను. అటులనే నా హృదయమున నివ్వు మాత్రమే భర్త స్థానము పొందుచున్నావు. అంటే మన భార్యాభర్తల బంధము చాలా దృఢమైనది. కానీ నాకు నీ గృహమున విశేషమైన సుఖములను ప్రాప్తింపజేయుము అని స్త్రీ కోరుతుంది. తర్వాత పురుషుడు అంటున్నాడు, హే సుభగే, ఓ సౌభాగ్యవతి, ఎటుల నీ హృదయమున నన్ను ధరింపజేసుకుని ఉన్నావో అటులనే నేను కూడా నా హృదయమున నిన్ను ధరింపజేసుకుంటున్నాను. నీ హస్తమును నేను చేపట్టి గొప్ప ఐశ్వర్యాలను నేను ప్రసాదిస్తాను. అంటే ఎటులా గృహస్థములు ప్రవేశించే ముందే భార్య భర్త దగ్గర ఇటువంటి ఐశ్వర్యాన్ని కోరుతుందో, మళ్ళీ చూడండి, ఇవన్నీ కోరికలు కోరిన తర్వాత వైదిక సాంప్రదాయంలో ఉన్న వివాహ వ్యవస్థ చూడండి. ముందన్ని ప్రతిజ్ఞలు అయిపోతుంది, లాజా హోమం అయిపోతుంది, శిలారోహణం అయిపోతుంది, అన్ని తంతువులు అయిపోయిన తర్వాత పురుషుడు తన భార్యని బయటకు తీసుకొచ్చి సూర్యుని చూపిస్తాడు. చూడు, ఈ సూర్యుని కాంతియే గనక చంద్రునికి లభించకపోయినా, నక్షత్రాలకు లభించకపోయినా ఈ భూమి వికసింపబడదు. అంటే ఈ గృహస్థములో నేను సూర్య సమాన తేజస్సుతో ఉంటాను. నీవు చంద్రవతిగా నా యందు ఉందువు. నక్షత్రాలుగా మన బిడ్డలున్నప్పుడు మన గృహస్థము పృథివీ వలె పాడి పంటలతో వికసింపబడుతుంది. మళ్ళీ అదే ఉత్తర విధిలో, గర్భాధాన సమయములో ఉత్తర విధిలో ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తాడు, అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తాడు. అరుంధతి నక్షత్రము ఎక్కడుంది అంటే సప్త ఋషి మండలం దగ్గర ఉంటుంది. హే దేవి, ఈ అరుంధతి నక్షత్రము సప్త ఋషి మండలాన్ని నుంచి ఎప్పుడు దూరం అవ్వదు. అక్కడే వశిష్ఠ ఒక విశేషమైన నక్షత్రం ఉంది. ఆ నక్షత్రాన్ని ఒక పురుషునితో పోలుస్తారు, ఆ సప్త ఋషి మండలములో ఉన్న నక్షత్రముతో. అరుంధతినేమో స్త్రీ నక్షత్రముతో పోల్చి వివాహం ఆడుకున్నంత మాత్రాన వశిష్ఠుడు ఆ నక్షత్ర మండలాన్ని నుంచి వేరు కాలేదు. అటులనే నీవు నా హృదయములోకి ప్రవేశించినంత మాత్రాన మనము ఈ తల్లిదండ్రుల గూటి నుండి వేరవ్వాల్సిన అవసరం లేదు అంటారు. అంటే ఎంత గొప్ప కుటుంబ వ్యవస్థ ఉందో చూడండి. నీవు ప్రకాశింపబడాలి అంటే నన్ను వేరుగా తీసుకెళ్ళమని కాదు, అక్కడ నా స్థానము బలముగా ఉంది, దృఢముగా ఉంది. నీవు అచట నుండియే నా ప్రకాశాన్ని పొందు. ఎందుకు సూర్యుని చూపిస్తున్నారు పురుషునికి? సూర్యుని చుట్టే ప్రపంచమంతా తిరుగుతుంది, పృథివీ తిరుగుతుంది, సర్వం తిరుగుతుంది సూర్యుని చుట్టూ. కానీ సూర్యుడు మాత్రం పృథివీ చుట్టూ తిరగడు, తనలో తాను తిరుగుతాడు. అంటే పురుషుడు స్థిరముగా ఉంటే, పురుషుడు ఒక చోట భద్రముగా ఉంటే ఆర్థికంగా వృద్ధి చెందుతాడు. ఇంత రహస్యంగా ఉన్నటువంటి ఈ కుటుంబ వ్యవస్థలో అగ్ని సాక్షిగా స్త్రీ అడుగుతే పురుషుడు నెరవేరుస్తానని చెప్తాడు. అటులనే ఈ మంత్రములో, హే పరమాత్మన్, ఇక నువ్వు నాకు స్థూల దేహాన్ని ప్రసాదించబోతున్నావు. జీవుడు అడుగుతున్నాడు పరమాత్మనితో, నేను ఈ పురాతన దేహాన్ని వదిలిపెట్టగానే నేను ఇప్పుడు నీ ఒడిలో భద్రంగా ఉన్నా, నాకు తెలుసు నేను దీర్ఘకాలం నీ ఒడిలో కూర్చోలేను,
నీవు నన్ను ఈ వాయువు అనే రథాన్ని ఎక్కించి నన్ను పట్టుకొని ఇంకొక దేహములో కూర్చోబెట్టడానికే తీసుకెళ్తున్నావు. తీసుకెళ్లే ముందు ఒక్క కోరిక, నాకు ఉత్తములైన తల్లిదండ్రులు, అక్కడ గృహస్థ జీవితంలో మంచి భర్తను, మంచి భార్యను, మరలా సంతానము, ఐశ్వర్యాలు, బంధుమిత్రులు, వీళ్ళందరూ ఉత్తమముగా ఉన్న లోకానికే నన్ను తీసుకెళ్ళు, అక్కడ నన్ను కూర్చోబెట్టు అని ఈ జీవుడు అడుగుతున్నాడు పరమాత్ముణ్ణి. ఇప్పటి వరకు ఎక్కడో కూర్చోబెట్టావు, అయిపోయింది. ఎలా గృహస్థ జీవితంలో కన్య పైతృక సంపత్తి దగ్గర ఎలా ఉన్నా అది యశస్సులోకి రాదు, కానీ పతిలోకములోకి వచ్చినప్పుడే ఆ సంపత్తి అంతా ఆమెదవుతుంది. తండ్రి సంపత్తి ఎప్పుడు కూడా కూతురుది కాదు, కొడుకుదవుతుంది. కానీ భర్త సంపత్తి స్త్రీకి సొంతమవుతుంది. వేదములో కూడా తండ్రి తన పెద్ద కుమారుడికి వివాహం కాగానే తన సంపత్తిని భార్యకి, పెద్ద కుమారుడికి ఇచ్చి ముందుకు నడువమన్నాడు. అంటే భర్త యొక్క సంపత్తి మీద స్త్రీకి అధికారం వచ్చింది. అందుకే ఇక్కడ జీవుడు అంటున్నాడు, నన్ను పురాతన దేహం నేను వదిలిపెట్టగానే అందుకొని నన్ను నడిపిస్తున్నావు, వేగంగా తీసుకెళ్తున్నావు, నాకు తెలుసు ఎక్కడికి తీసుకెళ్తావు. కానీ ఒక్కటే ఒక్క ప్రార్థన, నన్ను ఈ ఉత్తమ లోకములో కూర్చోబెట్టు. అప్పుడు పరమాత్ముడు ఏమంటున్నాడు తెలుసా జీవాత్మతో, నీ కోరిక నేను తప్పకుండా నెరవేరుస్తాను, కానీ ఆ విధమైన నీ దగ్గర కర్మలున్నాయా అని అడిగాడు. నీవు పూర్వదేహమున ఇప్పుడు ఏదైతే విశిష్ట లోకమును కోరుతున్నావో ఆ విశిష్ట లోకములో నీవు ప్రవేశించాలి అంటే పూర్వదేహమున నువ్వు ఇంతటి శ్రేష్టమైన కర్మలు చేసితివా అని అడుగుతున్నా. అప్పుడు జీవుడు ఏం చేస్తాడు, నేను నీ కోరికను నెరవేర్చను అనలేదు పరమాత్ముడు. నీ కోరిక నేను నెరవేర్చాలి అంటే ఇంతటి ఐశ్వర్యాన్ని పొందగలిగే కర్మలను నువ్వు చేశావా అంటే జీవుడు చేశాడా లేదా? ఏమైపోయింది ఇంత మౌనం? చేస్తేనే అడగడానికి అర్హత ఉంటది, చేసినట్టయితేనే అడగడానికి అర్హత ఉంటది. చెయ్యకున్నా అడగడం అంటే అత్యాశలాగా అని అనిపిస్తుంది అని మీరు అనుకుంటున్నారు. మరి మనం అందరం దేవుణ్ణి ఏం కోరుకుంటున్నాం అంటే, రోజు మనం అందరం ఇట్లాంటి భర్త లభించాలి, ఇలా బుడ్డలు ఉండాలి, ఇంత ఐశ్వర్యం ఉండాలి, ఇలాంటి బంధుమిత్రులు ఉండాలని రోజు మనం భగవంతుని కోరుకుంటున్నామా లేదా? కోరుకుంటున్నాం మాతాజీ. కాకపోతే అలాంటి కర్మలు కూడా చెయ్యాలి కదా లభించాలి అంటే. జీవుడు కర్మలు చేస్తే అది అడగకుండానే అంతటి ఐశ్వర్యం అతనికి పరమాత్ముడు ఇస్తాడు. అన్ని మళ్ళీ ఇంకొక దగ్గర ఏం చెప్తున్నాడు, నాకలోకం ఎక్కడైతే పుణ్యకర్మలు చేశాడో, పుణ్యకర్మలు చేసిన తర్వాత ఇంతటి గొప్ప లోకం వచ్చింది. ఏంటి? ఉత్తములైన తల్లిదండ్రులు, ఉత్తములైన భార్యాభర్తల బంధం, చక్కటి సంతానం, వివిధ ఐశ్వర్యాలు, మంచి మిత్రులు లభించారు. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ దేహం వదిలేశాడు జీవుడు, మళ్ళీ పరమాత్ముని ఒడిలోకి వెళ్ళాడు. మళ్ళీ పరమాత్మునితో ఏమంటున్నాడు, స్తుతామయ వరద వేదమాత ప్రచోదయంతాం పావమాని ద్విజానాం ఆయుః ప్రాణం ప్రజాం పశుం కీర్తిం ద్రవిణం బ్రహ్మవర్చసం మహ్యం దత్వా. ఇవన్నీ నాకొద్దు, తీసుకొని నీకే వ్రజత బ్రహ్మలోకం, నన్ను బ్రహ్మలోకం వైపు తీసుకెళ్ళు అన్నాడు. అప్పుడు పరమాత్ముడు ఏమన్నాడు, ఎప్పుడైనా అష్టాంగ యోగమును అనుసరించావా? ఒకప్పుడేమో నాకు ఓ వేదమాత
ప్రజలనివ్వు, పశువులనివ్వు, బుద్ధినివ్వు, అన్నాదులనివ్వు, బ్రహ్మ వర్చస్సునివ్వు, ఇన్ని సంపత్తులు ఇవ్వన్నావు, ఇచ్చాను కర్మల్ని బట్టి. ఇప్పుడేమో ఈ కర్మలకంత ఇది ఇచ్చావు కదా, ఈ కర్మల ద్వారా నన్ను బ్రహ్మలోకం వైపు నడిపించు అంటాడు. ఇప్పుడు ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు, ఈ లోకముల ప్రవేశించాలి అంటే కర్మలు మాత్రమే సరిపోవు. సరిపోవు. అష్టాంగ యోగమును నువ్వు అనుసరించాలి అన్నాడు. అష్టాంగ యోగము అనుసరించాలి అంటే జీవుడు ఏ కొమ్మ మీదైతే కూర్చున్నాడో, ఏ వృక్షం మీదైతే కూర్చున్నాడో, వృక్షమే కార్యరూప జగత్తు, కొమ్మనే మనము ధరించుకొని ఉన్న దేహం. ఈ రెండింటి యొక్క ఉత్పత్తిని తెలుసుకో. నీవు వృక్షమును సొంతం చేసుకోవాలనుకుంటున్నావు కొమ్మను పట్టుకొని. అసలు ఈ కొమ్మనే ఒంటె తింటదా, మేక తింటదా, చీమలు తింటాయా, సూర్యుని యొక్క తాపముతో ఇది ఎండిపోతుందా తెలియని ఈ కొమ్మ మీద కూర్చొని నువ్వు దేన్ని సొంతం చేసుకోవాలనుకుంటున్నావు? వృక్షాన్ని. అందుకనే ఇక్కడ ఏం చెప్తున్నాడు? యః పృథివ్యాం తిష్టన్ పృథివ్యా అంతరో యః పృథివీం నవేద యస్య పృథివీం శరీరం. ఎవడు పృథివీ యందు ఉంటాడో, అనగా ఎవని వలన పృథివీ వికసింపబడిందో, ఎవనికి ఈ పృథివీ శరీరమో, కానీ ఆ పృథివిని వికసింపజేసిన వాడు పరమాత్ముడు. ఆ పృథివీ యందు ఉంటూ కూడా ఆ పృథివికి ఎప్పుడు కూడా ఈ పరమాత్ముడు దాసోహం కాడు. ఈ పృథివీ అతనిని శాసించలేదు. అంటే పృథివిలోనే ఉంటాడు. పృథివిని పరమాత్ముడు ఎంత దూరంగా ఉందో అంత దూరంగా పరమాత్ముడు వికసింపబడతాడు. పృథివీయే అతనికి శరీరముగా ఉంది, కానీ పృథివీ అతనిని ఏమీ చెయ్యలేదు. అతను దీన్ని ధ్వంసం చెయ్యాలనుకుంటే సమయానుకూలంగా ధ్వంసం అవుతది, కానీ అతని ఆజ్ఞ లేకుండా ఈ పృథివీ ధ్వంసం కావడానికి వీలు లేదు. మరి మనం కొమ్మ మీద ఉన్నాం. ఈ కొమ్మ మీ ఆధీనములో ఉందా? పరమాత్ముడేమో సంపూర్ణ పృథివీనే తన ఆధీనములో పెట్టుకుంటే ఆ పృథివీలో చిన్న చిన్న భూకంపాలు వచ్చినా పూర్ణ ప్రళయం ప్రథమ పరమాత్ముని యొక్క శాసనములో జరుగుతుంది. పృథివీ ఊపుతుంది అప్పుడప్పుడు, నా శక్తి చూడు, నా శక్తి చూడని కంపనం చేస్తూ ఉంటది, అయినా ప్రళయం జరగదు. ఎందుకంటే అంత స్థిరత్వము గల చైతన్య తత్వం పృథివీలో ఉంది. మరి మన శరీరంలో కూడా అప్పుడప్పుడు రోగాలనే కంపనం వస్తుంది, కొన్ని అవయవాలను విచ్ఛేదనం చెయ్యాలనే తుఫాన్ వస్తుంది. కానీ మనం వణికిపోతున్నామా లేదా? పరమాత్ముడు ఎంతటి తుఫాన్లు వచ్చినా, ఎంతటి కంపనం వచ్చినా సర్వమును తన ఆధీనములో పెట్టుకున్నాడు. మనం మాత్రం శరీరంలో ఒక్క అవయవములో దుర్ఘటన జరిగితే ఎంత కృంగిపోతామో మనకే. ముసలితనం వచ్చినా బాధపడతాం, నడుము నొప్పి వచ్చినా బాధపడతాం, నెత్తి మీద వెంట్రుకలు తెల్లబడ్డా బాధపడతాం. ఏది మన నుంచి దూరమైనా బాధపడతాం. అదే పరమాత్మనికి మనకున్న వ్యత్యాసం. పరమాత్మని వలన ఈ జడ జగత్తు చైతన్యంగా కనబడుతుంది, కాదనడానికి వీలు లేదు. కానీ జడము జడమే, చేతనము చేతనమే అని చెప్పే ప్రయత్నం చేశాడు. ఓం శాంతి శాంతి శాంతి.